ఇప్పుడు దేశవ్యాప్తంగా సిఏఏ ఎన్ఆర్సి బిల్లులని కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి అమలు చేయడం అనేది జరిగింది. దానిపైన హోంశాఖ మంత్రి గెజెట్ సైన్ కూడా చేసేశారు. సో 2019లో అమలైనటువంటి ఏర్పాటు చేసామన్నటువంటి సిఏఏ సడన్గా నెల రోజులు అంటే ఎన్నికలకు ఉన్న నెల రోజులు ముందు అమలు చేయడం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈరోజు అతిపెద్ద టాపిక్ సిఏఏ దానిపైన అని చెప్పుకోవచ్చు. సో సిఏఏ పైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో మేము అమలు చెయ్యము, దీన్ని మా రాష్ట్రంలో ప్రవేశపెట్టమని చెప్పేసి కూడా అంటున్నారు. ఇది నిజంగా ముస్లింలకి వ్యతిరేకమా? అసలు సిఏఏ బిల్ అంటే ఏంది? దానిపైన కూడా వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం, ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్, లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం. సో ఇక్కడ తిరువనంతపురంలో నిరసన, వారణాసిలో సంబరాలు. లోక్సభ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజెట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సిఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య మోడీ సర్కార్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టుగా ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే సిఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ తర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం అనేది జరిగింది. సో దీని ఉద్దేశం ఏంటంటే ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాలు తీవ్ర నిరసనల మధ్య మోడీ సర్కారు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇది మ్యాటరు. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో యాక్చువల్గా సిఏ అంటే పౌరసత్వ సవరణ చట్టం గురించి ఇప్పుడు స్వతంత్ర చర్చ జరుగుతుంది. దేశంలో కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటుంటే అవన్నీ కేవలం అపోహలని చాలామంది సమాధానం ఇస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు, ఏమిటి ఒకసారి చూస్తే దేశ విభజనే మూలం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ దేశం ముక్కలైంది కూడా. విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్న కాంగ్రెస్ నాయకులంతా చివరికి ముస్లిం లీగ్ మొండి పట్టుదలకు తలవంచారు. దాంతో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. రాత్రికి రాత్రి లక్షలాది మంది హిందువులని భారత్కు పరాయి దేశమైపోయాయి. తామంటున్న దేశంలో వారు మైనార్టీలుగా మారారు. అనేక మంది భారత్కు తరలి వచ్చేశారు, కానీ కొంతమంది అక్కడే ఉండిపోయారు. అలాంటి వారందరికీ రక్షణ కల్పించడమే కాక సుఖశాంతులను కూడిన జీవనాన్ని కల్పించడం తమ బాధ్యత అంటూ గాంధీజీ, నెహ్రూ నాయకులు గట్టిగానే చెప్పారు. సో మొత్తానికి అది 1947లో జరిగే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పాటుకు సంబంధించింది. అలాగే శరణార్థులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు, ఎత్తుకుపోయిన స్త్రీలను దోచుకున్న సొత్తును తిరిగి ఇచ్చేయాలి, బలవంతపు మత మార్పిడులకు గుర్తింపు ఇవ్వరాదు, మైనార్టీల హక్కులను కాపాడాలి. ఇలా ఒప్పందం కుదిరిన పాకిస్తాన్ మాత్రం దానికి విరుద్ధంగానే వ్యవహరించింది. తమ దగ్గర ఉన్న దళితులను భారత్కు వెళ్లకుండా అడ్డుకుంది. వాళ్ళు వెళ్ళిపోతే కరాచీలో విధులు, మూత్రశాలలు ఎవరు శుభ్రం చేస్తారని ప్రధాని లియాఖత్ అలీ భారత కమిషన్ను ప్రశ్నించడం అనేది జరిగింది. సో మొత్తం దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ కూడా కొందరు రాయడం అనేది జరిగింది. ఇలా పాకిస్తాన్, బంగ్లాదేశ్లో వివక్షకు గురవుతున్న ముస్లిమేతరులను ఆశ్రమం కల్పించి పౌరసత్వం ఇవ్వాలని కోరిన ఈ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలే ప్రస్తుతం అందుకు వీలు కల్పించే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని తెస్తే గగోలు పెట్టడం విచిత్రం. అది రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలు వ్యతిరేకమని, మానవ హక్కులకు వ్యతిరేకమంటూ నానా రాద్ధాంతం చేస్తున్నారు. వీటి వైఖరి మూలంగా దేశంలో అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింస చెలరేగాయి కూడా. ఇంతకీ చట్టంలో ఏముంది? పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ 31 డిసెంబర్ 2014 వరకు ముందు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్,
బంగ్లాదేశ్లోని హిందూ, సిక్, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ వర్గాల్లోని చెందిన వారెవరైనా భారత్లో ప్రవేశించి ఉంటే వారిని ఈ చట్టం ప్రకారం అక్రమ చొరబాటుదారులుగా పరిగణించారు. సో భారతదేశంలో ఇక్కడ చూస్తే రోహింగ్యా ముస్లింలు కావచ్చు, అక్రమంగా చాలామంది ప్రవేశిస్తున్నారు. 2014కు ముందు ఎవరైతే సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా దేశంలోకి చొరబాటు పడితే ఈ చట్టం ప్రకారం అమలు చేసుకోవాలి. మొదటి పాయింట్. రెండోది వచ్చేసి 1955 పౌరసత్వ చట్టాన్ని ఎందుకు సవరించారు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో రాజ్యాంగం ప్రకారం ఇస్లాం ఆదేశాల అధికారికంగా మతం. అందువల్లనే ఆ దేశాల్లో హిందువులు, సిక్, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతస్థులపై మతం పేరుతో అత్యాచారాలు సాగుతున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన వారెవ్వరికీ కూడా తమ సొంత సాంప్రదాయాలు ఆచరించే ప్రాథమిక హక్కు కూడా లేకుండా పోయింది. దాంతో చాలామంది ఆ దేశాల నుంచి పారిపోయి భారత్కు వచ్చేశారు. వారిలో చాలామంది దగ్గర సరైన గుర్తింపు పత్రాలు కూడా లేవు. ఒకవేళ ఉన్నా వాటి కాల వ్యవధి ఎప్పుడు పూర్తయిందో అలాంటి వారికి సరైన గుర్తింపు ఇవ్వడం కోసం 1955 చట్టానికి సవరణ చేయాల్సి వచ్చింది. విదేశీస్తులు పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి ప్రత్యేకమైన చట్టం ఇప్పటికే ఉండగా ఈ 3 దేశాల శరణార్థుల కోసం ప్రత్యేక సవరణ చట్టం ఎందుకు? 31 డిసెంబర్ 2014కు ముందు వరకు ఇక్కడికి వచ్చిన శరణార్థులను పౌరసత్వం ఇవ్వడానికి ప్రత్యేక సవరణ అవసరమైంది. ఈ సవరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం వీరికి గుర్తింపు పత్రాలు అందించే వీలు కలుగుతుంది. చాలామంది శరణార్థులు ఎంతో కాలం క్రితమే ఇక్కడికి వచ్చారు కాబట్టి వారికి పరిచ్ఛేదం ప్రకారం 5 ప్రకారం వెంటనే పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది. భారత పౌరసత్వం లభించాలంటే ఈ శరణార్థులు ఇక్కడికి వచ్చి ఎంతకాలం పూర్తయి ఉండాలి? పేర్కొన్న 3 దేశాలకు చెందిన ఈ మైనార్టీ వర్గాలకు చెందిన వారు కనీసం 5 సంవత్సరాలు, ఇది ఇంతకుముందు 11 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 5 సంవత్సరాలు భారత్లో ఉంటున్నట్లు చూపించగలిగితే దేశీయకరణ ప్రక్రియ ప్రకారం వారికి దేశ పౌరసత్వం లభిస్తుంది. ప్రస్తుతం తెస్తున్న చట్ట సవరణలు ముస్లిం వ్యతిరేకమైనవా? ఇది ప్రధానమైన క్వశ్చన్. కాదు, ఇవి కేవలం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లోనే మైనార్టీ వర్గానికి చెందిన వారికి సంబంధించినవి మాత్రమే. ఈ సవరణలకు ప్రస్తుతం భారత్లో ఉంటున్న ముస్లింలు కానీ మరే పౌరులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. 3 దేశాల్లో ఇస్లాం అధికారికంగా మతం కాబట్టి ఆయా దేశాలకు సంబంధించిన ముస్లింలను ఈ జాబితాలో చేర్చలేదు. ఎందుకంటే ఇస్లామిక్ దేశంలో ముస్లింలపై అణచివేత, అత్యాచారాలు జరిగే అవకాశం లేదు. సో ఇది ముస్లింలకి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదని చెప్పేసి అంటున్నారు. ఇది కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వారికి, అది కూడా 5 సంవత్సరాల వరకు ఉండే వారికి భారత పౌరసత్వం ఇస్తారు. 5 సంవత్సరాలు కాకుండా ఎక్కువ సంవత్సరాలు ఉంటే వారి వివరాలు సేకరించి వారికి మళ్ళీ పౌరసత్వం కల్పించే అవకాశాలు కూడా ఈ చట్టంలో ఉంది. కానీ కొంతమంది మాత్రం ఇది ఏదో ఒక వర్గానికి వ్యతిరేకం, ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే దేశాలకు పంపించేస్తారని చెప్పేసి లేనిపోని అపోహాలు కల్పిస్తున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు 2019 భారత రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తుందా? సో ఈ విషయంలో సీనియర్ న్యాయవాది హరీష్ సాలే ఇలా చెప్పారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అలాగే కొందరు చెప్తున్నట్లుగా అధికరణం 14-15లను అతిక్రమించడం లేదు. దేశీయకరణ లేదా పౌరసత్వ గుర్తింపు ఇవ్వడంలో 3 దేశాలలో అణచివేతకు గురైన మైనార్టీ వర్గానికి చెందిన వారికి కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయం హోదా మాత్రమే. దీనికి ఇతర వర్గానికి చెందిన వారి దేశీయకరణ లేదా పౌరసత్వ మంజూరు ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సవరణలు అధికరణ 14ను ఏమాత్రం ఉల్లంఘించడం లేదు. అలాగే పౌరసత్వ సవరణ చట్టం ముస్లిం దేశాలకు గుర్తింపు పొందిన 3 దేశాలలోనే మతపరమైన అణచివేతకు గురైన మైనార్టీ వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉద్దేశించినది. ఆయా దేశాల్లో అధిక సంఖ్యకులు ముస్లింలు మతపరమైన అణచివేతకు గురయ్యే అవకాశం లేదు కాబట్టి వారిని ఇందులో చేర్చలేదు. అలాగే ఈ చట్టం రాజకీయ, ఆర్థిక శరణార్థులకు సంబంధించింది కూడా కాదు. అందువల్ల కూడా ముస్లింలకు ఇందులో స్థానం కల్పించలేదు. ఆరోపణలు అర్ధరహితం. కాబట్టి పై విషయాలను పరిశీలిస్తే పౌరసత్వ సవరణ చట్టం కేవలం కొందరికి కొత్తగా పౌరసత్వాన్ని కల్పించడానికి ఉద్దేశించినదే కానీ ఎవరి పౌరసత్వాన్ని రద్దు చేయడం కాదని అర్థమవుతుంది. అలాగే ఈ చట్టానికి జాతీయ పౌర పట్టిక ఎన్ఆర్సీకి సంబంధం లేదని కూడా తెలియజేస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి ఆదేశాల మేరకు కేంద్రం అస్సోంలో మాత్రమే జాతీయ
పౌర పటిక ప్రక్రియను పూర్తి చేసింది. మిగిలిన దేశానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా రూపొందించలేదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సిఏఏ ఎన్ఆర్సీల గురించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలు చేస్తున్న ఆందోళన అర్ధరహితమైనది స్పష్టమవుతుంది. సో మొత్తానికి దీంట్లో ఉద్దేశం ఏంటంటే 2014 డిసెంబర్ 31కి ముందు ఎవరైతే వచ్చారో వారికి శరణార్థులుగా అంటే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు కూడా ఈ సిఏలో కల్పితమైంది. తదుపరి దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రేపటి నాడు అక్రమ చొరబాటులు ఎవరైనా ఉంటే వారిని సింపుల్గా గుర్తించేందుకు వీలుంటుంది. అలాగే తీవ్రవాదులు ఎవరైనా ఇక్కడే ఈ దేశంలో తలదాచుకుంటే వారిని ఏరివేతకు కూడా ఈ చట్టం తోడ్పాటు అవుతుంది. ఇదేదో చెప్తున్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తారు, బంగ్లాదేశ్కి పంపించేస్తారు, పాకిస్తాన్కి పంపించేస్తారు, ఆఫ్ఘనిస్తాన్కి పంపిస్తారు అని చెప్పేసి లేనిపోని అపోహలు కల్పిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు స్వతంత్రానికి ముందు కూడా ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి ఎటువంటి అపాయం లేదు అన్నది క్లియర్ కట్గా ఉంది. కొన్ని రాష్ట్రాలు అంటే సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు మాత్రం దీన్ని ఖండించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్లో అనేక మంది రోహింగ్యాలు ఉన్నారు. సో వాళ్ళని మళ్ళీ పంపించేస్తే ఈ దేశ సభ్యులు కాదు కాబట్టి వాళ్ళని మళ్ళీ తిరిగి మయన్మార్కి పంపిస్తే అక్కడ ఓట్ బ్యాంకు కోల్పోతామో అని చెప్పేసి ఆ రాష్ట్రాలు బాధపడడం అనేది జరుగుతుంది. అలాగే కేరళ విషయంలో కావచ్చు, కొన్ని రాష్ట్రాలలో ఇదే పరిస్థితిలో ఉంది. కాబట్టి సో ఈ దేశ పౌరులకి ఈ దేశం ఎటువంటి వారికైతే హాని చేయట్లేదని చెప్పేసి క్లారిటీగా ఉంది. ఇది సిఏఏ ఎన్ఆర్సీ గురించి పూర్తి వివరణ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సిఏఏ ఎన్ఆర్సీ పైన నిజంగా దేశం తీసుకున్న నిర్ణయం పట్ల మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.